ప్రకృతి పర్యావరణానికి హాని కలిగించటం కారణంగానే సమతుల్యత దెబ్బతిని వివిధ రూపాల్లో సంభవించే వైపరీత్యాల నుండి బయటపడేందుకు యజ్ఞాలు ఎంతగానో ఉపకరిస్తాయని మహర్షి దయానంద ఆశ్రమం స్వామి భాస్కరానంద సరస్వతి చెప్పారు. బుర్రిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో సోమవారం ఎల్నినో ప్రభావం తగ్గి వర్షాలు కురిపించాలని ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి మాత గాయత్రి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి భాస్కరానంద స్వయం పర్యవేక్షణలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఉపాధ్యాయులచే ఈ యజ్ఞాన్ని జరిపించారు. గాలి, నీరు, భూమి, సూర్యుడు, ఆకాశం, అగ్నికి కృతజ్ఞతగా 3 యజ్ఞకుండాల్లో హవ్యవాహనుణ్ణి ఆవాహన చేసి యజ్ఞాన్ని చేశారు. యజ్ఞ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను భాస్కరానంద సరస్వతి వివరించారు. సుగంధ ద్రవ్యాలు, మందు మొక్కల నుండి సేకరించిన సమిధలు, ఆవు నెయ్యి, తీపి పదార్థాలను అగ్ని ద్వారా సమర్పిస్తే ఆయా వాయువులు వాతావరణాన్ని శుద్ధి చేసి వర్షాలను కురిపిస్తాయని చెప్పారు. విద్యార్థులంతా అగ్నిలో ఆయా సమిధలు, ఇతర పదార్థాలను వేసి ప్రకృతి మాతను పూజించారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, ప్రిన్సిపల్ శౌరయ్య, ఉపాధ్యాయులు మురళి, శివకుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన వాతావరణ పరిస్థితిని బట్టి ఎల్నినో ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయని, వర్షాలు ఈ సంవత్సరం చాలా తక్కువగా కురుస్తాయని, మరి పంటలు బాగా పండకపోవచ్చేమోనని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. మరి దాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే విద్యార్థుల యొక్క స్టడీస్ని దృష్టిలో ఉంచుకుని ఎల్నినో వద్దు, వర్షాలు ముద్దు అనేటువంటి దీంతో మరి యజ్ఞం ద్వారా మన వర్షాలు కురుస్తాయని పెద్దలు చెప్పుకున్నారు. భగవద్గీతలో కూడా అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని మరి శ్రీకృష్ణ భగవాన్ చెప్పి ఉన్నాడు. మరి యజ్ఞాల ద్వారా మనం వర్షాలు కురిపించవచ్చును అని తెలియజేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజున 3 యజ్ఞకుండాలను ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకుని మా విద్యార్థులందరూ కలిసి, ఉపాధ్యాయులతో కలిసి, తల్లిదండ్రుల సహకారంతో, అలాగే మరి ఈ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలో తెలిసినటువంటి శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి గారిని మరి వారిని రిక్వెస్ట్ చేసుకుని వారి ద్వారా మరి దీనికి సంబంధించినటువంటి ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మరణ చేస్తూ, ఆ మంత్రాలు స్మరించుకుంటూ అగ్నికి ఆహుతి ఇచ్చేటువంటి కార్యక్రమం ద్వారా యజ్ఞాన్ని తలపెట్టి ఉన్నాం.